హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా హెల్తీగా మెత్తని దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్ వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. ఈ 1 కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్ వరకు వాటర్ని పోసుకొని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్ రవ్వకి 1.5 కప్ వాటర్ అనేది సరిపోయింది. రవ్వ కొంచెం లావుగా ఉన్నట్లయితే వాటర్ ఇంకొంచెం ఎక్కువ పడతాయి. రవ్వకి వాటర్ సరిపోయే విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. ఈలోపు దీనికి కాంబినేషన్గా ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా 2 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని ఈ ఉల్లిపాయల్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పండు మిరపకాయ పచ్చడిని వేసుకోండి. మీకు ఈ రెడ్ చట్నీ అవైలబుల్లో లేదనుకుంటే ఎండు మిరపకాయలు 4-5ని హాట్ వాటర్లో నానబెట్టి తీసుకోండి. ఈ ఆనియన్స్లో అలా వాటర్లో నానబెట్టిన ఎండు మిరపకాయలను, కొంచెం చింతపండుని, కొంచెం అల్లం, కొంచెం ఉప్పు, 2 చిన్నుల్లిపాయ రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా పండు మిరపకాయ పచ్చడి అవైలబుల్లో లేనప్పుడు ఎండుమిర్చితోటి మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఉల్లిపాయ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా చట్నీని మొత్తాన్ని ఈ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపును పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇందులోనే 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపును బాగా ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి వేసుకోవాలి. అంతేనండి, మనకి ఆనియన్ రెడ్ చట్నీ అనేది రెడీ అయింది. ఇది ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ టేస్ట్ని ఒకసారి మీరు చూసారంటే ప్రతి బ్రేక్ఫాస్ట్లోకి కాంబినేషన్గా ఈ చట్నీని మీరు ప్రిపేర్ చేస్తారు. అంత బాగుంటుంది. ఒకసారి మీరు ఈ చట్నీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రవ్వ 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. ఈ విధంగా స్మూత్గా అయిపోయి ఉంటుంది. దీన్ని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ మనం 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యూజ్ చేసాం. అదే కప్పుతోటి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న పచ్చి కొబ్బరిని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చి కొబ్బరిని 1 కప్పు వరకు ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. నేను ఇక్కడ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి బేకింగ్ సోడాని యూజ్ చేశాను. పిండిని ఫెర్మెంట్ చేసుకునే టైం ఉన్నట్లయితే బేకింగ్ సోడాని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పిండి మిక్సీ పట్టుకున్న తర్వాత 2 అవర్స్ అయినా ఫెర్మెంట్ చేసుకుంటే బేకింగ్ సోడా యూజ్ చేయకుండా దోశలను వేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. దోశలు వేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ దోశ టవాని కానీ పెట్టుకోండి. ఇది హీట్ అయిన తర్వాత దీని మీద కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేయండి. మంటను లోలో పెట్టుకొని
ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒకసారి కలుపుకొని ఒక గెరిటెడు పిండిని తీసుకొని దోశలాగా వేసుకోండి. ఇక్కడ నేను దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ని యూజ్ చేయడం లేదు. ఆయిల్ యూజ్ చేయకపోయినా ఇలా నాన్ స్టిక్ తవా మీద ఈజీగా మనకి దోశ అనేది వస్తుంది. దోశ మీద ఈ విధంగా రంధ్రాలు ఏర్పడినాయి అంటే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా స్పాంజీగా ఉంటుంది. ఈ విధంగా దోశ మీద పిండి అంతా డ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి. ఈ దోశల్ని మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకున్నారంటే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం పచ్చి కొబ్బరిని యూజ్ చేసాం కాబట్టి లో ఫ్లేమ్లో ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. రెండో వైపును కూడా 1 లేదా 2 నిమిషాల పాటు ఉంచుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. హెల్తీగా టేస్టీగా కొబ్బరి దోశలు అనేది మనం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా ఇలా ఉల్లిపాయ చట్నీ చేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి ఎంత స్పంజీగా ఉందో దోశ. ఎంతసేపు అయినా కూడా ఈ దోశలు ఇంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇదే దోశల్ని మనం క్రిస్పీగా కూడా తయారు చేసుకోవచ్చు. క్రిస్పీగా ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను, చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆయిల్ వేయకపోయినా దోశలు ఎంత స్పాంజీగా ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు క్రిస్పీగా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. వాటర్ని చల్లుకొని మంటను లోలో పెట్టుకొని దోశ బ్యాటర్ని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇది పైన పిన్నంతా డ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. మంటను లోలోనే పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దోశని కాలనివ్వాలి. కాలిన తర్వాత దానంతటా అదే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అప్పుడు రెండో వైపుకు ఫ్లిప్ చేసుకొని రెండో సైడ్ కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా కొబ్బరి దోశలు అనేవి రెడీ అయినాయి. ఇలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మెత్తగా ప్రిపేర్ చేసినప్పుడు కొబ్బరి ఫ్లేవర్ అంతగా తెలియదు. అదే ఇలా క్రిస్పీగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రం కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.